ఎలా అనిపిస్తా ఉంది ఇంతమంది బీఆర్ఎస్ లో ఇలా ఉత్సాహంగా యువకులు మొత్తం బాన్సాడ జంజీ అంతా పెద్ద ఎత్తున జైనింగ్ చూస్తా ఉంటే ఇక పోచారంకు గాచారం చుట్టుకున్నట్టు అనిపిస్తుంది. పోచారం కాదు, పోచారం కుటుంబంలో ఎవరు నిలబడ్డా గానీ డిపాజిట్ కూడా దక్కదు. ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఎక్కడన్నా రాబోతా ఉంది. గెలవబోయే మొదటి సీట్ ఏదైనా ఉందంటే అది బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అని చెప్పి సందర్భం తెలియజేస్తాం. నాయకత్వం చూస్తా ఉంటే వీళ్ళంతా యూత్ ఒక వ్యక్తులు కాదు, వీరంతా ఒక శక్తులు. ఒక్కొక్కరు ఒక 1000 ఓట్లను వేయించి మరి 1,00,000 మెజార్టీతో బాన్స్వాడ గెలిపిస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తాం. ఎవరు మారినా ఎవరు వీకినా ఇప్పుడు ప్రజలలో వచ్చింది గెలుపు ఖాయమైపోయింది. అంతా సారు కారు కేసీఆర్, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ తప్ప ఇంకో మాట లేదని చెప్పి సందర్భం తెలియజేస్తాం. 117 స్థానాలు ఆయనకు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థం కావట్లేదు. కాబట్టి మరి ఆయనను ఈ ఎర్రగడ్డలోని మెంటల్ ఆసుపత్రిలో చూపిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరే చెప్పండి, ఎంత గొప్పగా వేలాది మంది యువకులు వీళ్ళ కేటీఆర్ ఆధ్వర్యంలో ట్రైన్ అయిపోయారు. ఎవరిని చూసినా సారు కారు కేసీఆర్ తప్ప ఇంకో మాట లేదు ఈ రాష్ట్రం. చైతన్యం